పేరు సీన్ అన్న, మాది పాలకోలన్న. అనవసరంగా ఎక్కువ కష్టపడి చదివానేమో. హైదరాబాద్ లో పాష్ కాలేజ్ లో ఫ్రీగా సీట్ వచ్చిందన్నా. ఫ్రీగా సీట్ వస్తే స్వీట్లు పంచాలి, బీర్లు బొంగించాలి, బిర్యానీలు పెట్టించాలి గానీ ఈ చావటాలేంట్రా? అన్నా మీకు తొందర ఎక్కువ అన్నా. ఇప్పుడే కదన్నా కథ మొదలెట్టాను, అప్పుడే క్లైమాక్స్ దాకా వెళ్ళిపోయారేంటన్నా. మొత్తం వినన్నా. చెప్పు బే, చెప్పు. థ్యాంక్స్ అన్న. సీట్ రాగానే సరిపోదు కదన్నా, ఉండడానికి షెల్టర్ కావాలి కదా. అందుకే హౌస్ కోసం సర్చింగ్ స్టార్ట్ చేశానన్నా. బేసిక్ గా మన బ్యాచులర్ అయినా బ్యాచులర్ రూమ్స్ నచ్చవు. మనకి ప్రైవసీ ఉండాలి, అపార్ట్మెంట్ హైఫైగా ఉండాలి, కాళ్ళు బయట పెడితే కలర్స్ తో కలర్ఫుల్ గా ఉండాలి, అద్దె మన బడ్జెట్ లో ఉండాలి. ఆ టైంలోనే టెంప్టింగ్ టూలెట్ బోర్డ్ తగిలిందన్నా. జేపీ స్పీకింగ్, ఎక్స్ మిలిటరీ. మీరు ఎక్కడ ఉంటారు సార్? నువ్వు చెప్పరా. ఫోన్ ఆపి వెనక తిరిగి చూడు. రాబీ ఇక్కడ ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? రా. నమస్తే సార్. ఈ ఇంటి ఓనర్ మీరేనా? ఓనర్తో నీకేరా? ఈ ఇండ్లన్నీ నా కంట్రోల్లోనే ఉంటాయి. ఈ కాలనీ కమిటీ మొత్తానికి నేనే ప్రెసిడెంట్. నీ ఫ్యామిలీ సంగతి చెప్పి. ఫ్యామిలీ టాపిక్ ఎందుకు లేదు సార్? నేను బ్యాచులర్స్ కి ఇల్లు అద్దెకి ఇవ్వను. గబ్బు ఎడవరు, గబ్బు గబ్బు చేస్తారు. నీకు ఇల్లు కావాలంటే ఒక తల్లి కావాలా, ఒక తండ్రి కావాలా, ఒక చెల్లి కావాలా, ఒక మేనమామ కావాలా, ఒక మేనత్త కావాలా? వాళ్ళంతా యుఎస్ లో ఉన్నారు సార్. అయితే నువ్వు కూడా పోయి ఆడే ఉడిపో. సార్ 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 వాళ్ళు నెక్స్ట్ మంత్ వచ్చేస్తున్నారు సార్. నేను కాలేజ్ లో జాయిన్ అవడానికి ముందుగా వచ్చాను సార్. ఇల్లు ఇవ్వండి సార్. నాకు ఫ్యామిలీ ఉందని ప్రూఫ్ కావాలా? ఈ ఫ్యామిలీ ఎప్పుడో లేచిపోయింది కదా సార్. సంతా ఆ ఎబ్బికి ప్రూఫ్ ఫ్యామిలీ ప్రూఫే కదా, రేపు తెస్తా. పోయిరా, నువ్వు దొయ్యిరా. పెట్రోల్ అయిపోయింది రే. ఎప్పుడన్నా పోసేస్తా కదా. ఫ్యామిలీ ఉంటే గానీ ఆ బండు డెలివరీ అంటున్నాడు. మనమా వెనక ముందు ఎవరు లేని ఆవారగాళ్ళం. ఓకే, ఫ్యామిలీ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ అమ్మ. తొందరగా తీసేయి. ఈవిడెవరో గానీ అమ్మగా పర్ఫెక్ట్. నెక్స్ట్ ఎవరు? నాన్న. ఈ పొట్టోడు మనకు కరెక్ట్. నెక్స్ట్ ఎవరబ్బా? చెల్లి, బాబాయ్, పిన్ని. రాఘవేంద్రరావు సినిమా లాగా మంచి కలర్ఫుల్ గా ఉందా నీ ఫ్యామిలీ? అవును, వీళ్ళిద్దరు మీ అమ్మ నాయన కదా? వాట్ స్మార్ట్ బాయ్, ఎంత కరెక్ట్ గా చెప్పారు సార్. ఫ్యామిలీ ఫోటో అన్నాక మధ్యలో అమ్మ నాన్నలే ఉంటారు. అది చెప్పడానికి తెలివితేటలు కూడా కావాలా? చూసావా? నీలో మీ నాయన పోలికలేవే. నాది మా అమ్మ పోలిక సార్. నీ చెల్లిలో మీ అమ్మ పోలికలేదే. దాన్ని మా నాన్న పోలిక సార్. ఈ ఫ్యామిలీ ఫోటోలో మీ అమ్మ నాయన చెల్లి మేనత్త మేనమామ అందరూ ఉన్నారు గాని నువ్వు లేవేమి? అమ్మని అమ్మ, అందరూ ఎతికిచ్చాం గానీ మన ఫోటో మనమే మర్చిపోయామే. ఈ ఫోటో తీసింది ఆ అబ్బాయి అయితే ఆ అబ్బాయి ఈ ఫోటోలో ఎట్లా ఉంటాడు? ఓ నువ్వు కేక బాబాయ్. థాంక్స్ ఇదిగోండి అడ్వాన్స్. ఇప్పుడు ఇలా బిగాలు నాకు కాదు ఆ అబ్బికి. అవ్వబి ఇంతకీ యా కాలేజీలో జాయిన్ అవుతావు? ఓరే డబ్బా, కాలేజ్లో లైబ్రరీ కట్టాడా, లైబ్రరీలో కాలేజ్ కట్టాడా? ఇంకా మన క్లాస్ ఎట్లా ఉంటుందో. In this right angular triangle, sin theta is equal to x by r, cos theta is equal to y by r, tan theta is equal to x by మే y. ఐ కమ్ ఇన్ సార్? Yes. న్యూ కమర్ సార్. Yes, come in. థ్యాంక్ యూ సార్. Note it down, students. As per Pythagorean theorem, కాలేజీకి వచ్చానా, కంఠాసుపత్రికి వచ్చానా? r square. Sin square theta plus cos square theta. Plus 2 sin theta cos theta. Secant square theta హాయ్. tan square theta is equal to 1. Cosecant square theta minus cot square theta is equal to 1. As per compound angle theory, Tan theta plus. cos 2 theta is equal to థూ దీనబ్బా జీవితం. కాలేజ్ అంటే ఇలా ఉంటుందా? మరి ఇంకెలా ఉండాలి? అమ్మాయిలు అబ్బాయిలు, ర్యాగింగ్లు, మీటింగ్లు, చాటింగ్లు, క్యాంటీన్లు, ఈలలు, గోలలు, సరదాలు, కబుర్లు, బ్యాచ్లు, గొడవలు, హ్యాపీగా ఎనర్జెటిక్ ఉండాలి కదా సార్. నువ్వు చెప్పిన లిస్ట్ లో చదువు తప్ప అన్ని ఉన్నాయి. మీరు ఎన్ని చెప్పినా సరే నేను ఈ కాలేజ్ లో ఉండను సార్. చూడు బాబు, ఇక్కడ చదివితే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. కానీ ఆ ఫ్యూచర్ లో నేను ఉండను సార్. పెద్ద పెద్ద జాబ్లు వస్తాయి. మన జాబ్లు ఇచ్చే రకమే కానీ తీసుకునే రకం కాదు సార్. నా టీసీ నాకు ఇచ్చాను సార్. ప్లీజ్ క్లాస్ కి వెళ్ళమ్మా. ప్లీజ్ సార్. నేను కూడా ప్లీజ్. అంటే మీరేం చేసిన టీసీ ఇవ్వరనమాట. ఏం చేసినా టీసీ ఇవ్వను. ఆచార్య దేవో భవ. గాడ్ బ్లెస్ యూ. ఇడియట్, నన్నే కొట్టావా? టీసీ కాదురా, డి బార్. Hello, Governor sir passing towards Jubilee Hills. Over.
రేయ్, గబ్బర్ సింగ్ తెక్కుంది కానీ దానికి ఒక లెక్క ఉంది. నీకు లెక్కలేనంత తెక్కుంది. అయినా పోలీసులు అలా కుళ్ళబుడుస్తుంటే కళ్ళప్పగించి ఏం చూస్తున్నారు అక్కడ? హృదయమే అలలై ఎగసే కను విందగు వేడుక ఎదురుగా నిలచి పిలిచే నవయౌవన నాలిక పులకింతల వింతల సందడి వేళ సమయమా కదలకే అన్ని తనులు తింది అమ్మాయి కోసమా? అంత బాగుంటుందా గుంట? నువ్వే చూసి చెప్పన్నా. ఎలా ఉందన్నా? చుడిదార్ వేసుకున్న డబుల్ బ్యారెల్ గన్ లాగా ఉంది. ఫోటో చూస్తే నువ్వు అంత షేక్ అయితే లైవ్ లో చూసుకోండి నేనెంత షాక్ అయింటానన్నా. నిజమేరా? ఎట్లా ఫీల్ అయ్యో? తొలిసారి ఎదురైందా చిన్నారి నా కన్నులు మిలమిల మెరిసేంతలా హో ఆ చిత్రం చూసి మరి నా మనసే చేజారి తనతోనే వెళ్ళిపోయిందే అలా నా పైన అలా చిరునవ్వు అలా విసిరిందే అప్పుడా బాలా గమ్మత్తేదో జరిగిందా వేళ మత్తులో ఉన్నాయి వేళ ఓ గమ్మత్తేదో జరిగిందా వేళ ఓ మత్తులో ఉన్నాయి వేళ ఓ ఎవరైనా ఆ చిత్రం నా కళ్ళతో చూసుంటే నాలాగే అయిపోతారే ఇలా ప్రేమలో పడిపోయామనంటే వింటుండేవాణ్ణి అరే గోతిలో పడ్డట్టదే మాటని నవ్వేవాడిని ఓ అటువంటిది నేను ఇవాళ అంటున్నా తన వల్ల నిలువెల్లా పడిపోయా లోతెంతో కూడా తెలియని ప్రేమలో గమ్మత్తేదో జరిగిందా వేళ ఓ ఆ మత్తులో ఉన్నాయి వేళ కను పాపల్లో ఆమె చిత్రం కొలువై ఉంటే ఇలా ఆ కనబడుతుందా ఎటేమి ఉందో ముందు వెనకాల ఓ అదిగోనే నప్పటి నుంచి తిరిగానే తన వెంట తన నుంచి విడిపించి నా మనసును తెచ్చేదారే తోచక గమ్మత్తేదో జరిగిందా వేళ ఓ ఆ మత్తులో ఉన్నాయి వేళ గమ్మత్తేదో జరిగిందా వేళ గమ్మత్తేదో జరిగిందా ఆ మత్తులో ఉన్నాయి వేళ
వారిని ఇది మన కాలేజా? పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్ల నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్ల నీ చూపుకి మెల్ట్ అయ్యా, పిల్ల నీ అరకులో ఎలాంటి అందంలో నే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగా